శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగంలో ఈరోజు మనం 10-11 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సర్వజ్ఞుడు, సనాతనమైనవాడు, సర్వమును శాసించువాడు, నీ బుద్ధి ఇంద్రియములకు దొరకడు కనుక అణువు కంటే సూక్ష్మమైనవాడు, సర్వమును సర్వ ప్రాణులను పోషించువాడు, ఇలా అని నువ్వు ఊహించలేనివాడు, చైతన్య స్వరూపమైన ప్రకాశం కలవాడు, అజ్ఞానికి ఆవల భాషించువాడు అయినటువంటి పరమాత్మను నువ్వు ధ్యానించాలి అని బోధించారు. 10వ శ్లోకం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఏం పదం పెట్టారండి! ప్రయాణకాలే అని అద్భుతమైన పదాన్ని పెట్టారు భగవానుడు. మృత్యువు నాశనకాలం కాదు, ప్రయాణకాలం. ఇది ఒక్కటి తెలిస్తే మృత్యు అంటే భయం ఉండదు. మరణాన్ని ప్రయాణకాలం అంటున్నారు భగవానుడు. ప్రయాణకాలే మనస అచలేన, అంత్యకాలమున నిశ్చలమైన మనస్సుతో భక్త్యా యుక్తః యోగ బలేన చ ఏవ, భక్తితో కూడినవాడై ధ్యాన అభ్యాస యోగ బలముచే భ్రువోః మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్, ప్రాణవాయువును కనుబొమ్మల మధ్య చక్కగా నిలిపి సహ తం పరం పురుషం ఉపైతి దివ్యం, అతడు ఆ దివ్యమైన పరమ పురుషుడిని పొందుచున్నాడు. ఎవరైతే భక్తితో కూడుకున్న వాడై అంత్యకాలమునందు ధ్యాన అభ్యాస యోగ బలముచే ప్రాణవాయువును భ్రూమధ్యమున చక్కగా నిలిపి ఇంతకుముందు శ్లోకంలో చెప్పిన లక్షణములు కల పరమాత్మను నిశ్చలమైన మనస్సుతో నిరంతరం చింతన చేస్తారో అతడు దివ్యమైన సర్వ ఉత్కృష్టుడైన పరమాత్మను పొందుతాడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అంత్యకాలమునకు ప్రయాణకాలము అని పేరు పెట్టారు. ఇది ఒక దీర్ఘ ప్రయాణము అని భావించాలి. ఎలా అయితే ప్రయాణానికి ముందుగా వస్తువులను సర్దుకొని దారి ఖర్చులకు డబ్బులు సమకూర్చుకొని వెళతామో అలాగా ఈ పరలోక ప్రయాణానికి కూడా కావలసిన పుణ్యమును ముందుగానే సేకరించి ఉంచుకోవాలి. అంత్యకాలంలో ఏ విధముగా పరమాత్మను ధ్యానించాలో చెప్తున్నారు. భక్తి, ధ్యాన అభ్యాస యోగ బలము రెండింటితో ప్రాణవాయువును లేక దృష్టిని భూమధ్యములో నిలిపి నిశ్చల మనస్సుతో కవిం పురాణం అనుశాసితారం అని చెప్పబడిన పరమాత్మను ధ్యానించాలి. పరమాత్మను చేరుకోవాలంటే భక్తి, ధ్యాన అభ్యాస యోగం రెండూ ఉండాలి. రెండూ ఉంటేనే పరమాత్మను పొందగలం. భగవంతుడి అనుగ్రహానికి భక్తి కావాలి, చిత్తం యొక్క ఏకాగ్రతకు ధ్యానయోగం కావాలి. అంత్యకాలంలో భక్తి ధ్యానము రమ్మంటే రాదు. భూమధ్యంలో దృష్టి
లేక ప్రాణాన్ని నిలపాలి అంటే అభ్యాసం ఉండాలి. అప్పటికప్పుడు రాదు, కాబట్టి అభ్యాసం చేయాలి. కాబట్టి జీవితకాలమంతా ఇలా భక్తి, ధ్యానము, అభ్యాసం చేస్తే అంత్యకాలంలో అది ఉపయోగపడుతుంది అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ విధంగా ప్రయాణ కాలంలో భగవంతుడిని పొందమని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణం ఆవేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఎవరైతే భక్తితో కూడుకునే వాడై అంత్యకాలమునందు ధ్యాన అభ్యాస యోగ బలముచే ప్రాణవాయువును భ్రూమధ్యమున చక్కగా నిలిపి ఇంతకు ముందు శ్లోకంలో చెప్పిన లక్షణాలు కల పరమాత్మను నిశ్చలమైన మనస్సుతో నిరంతరం చింతన చేస్తారో అతడు దివ్యమైన సర్వ ఉత్కృష్టుడైన పరమాత్మను పొందుతాడు అని అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 11వ శ్లోకం. ఈ శ్లోకంలో ఆ పరమాత్మ పదము, ఆ బ్రహ్మ పదము ఎంతటి మహిమ కలదయో వివరిస్తున్నారు. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. యత్ అక్షరం వేదవిదః వదంతి, దేనిని నాశనము లేని దానిగా వేద విధులైన విద్వాంసులు చెప్పుచున్నారో, విశంతి యత్ యతయః వీతరాగాః, ఆసక్తి రహితులైన యత్నశీలులైన జితేంద్రియులు దేనిని విశంతి ప్రవేశిస్తున్నారో, యత్ ఇచ్ఛంత బ్రహ్మచర్యం చరంతి, దేనిని కోరి బ్రహ్మచర్యమును ఆచరిస్తున్నారో, తత్ తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే, అట్టి పరమ పదమును గురించి నీకు సంక్షిప్తముగా చెప్తాను అంటున్నారు. వేద విధులైన విద్వాంసులు దేనిని అక్షరము నాశనరహితమైనదిగా చెప్తున్నారో, ఆసక్తి రహితులైన యత్నశీలులైనటువంటి జితేంద్రియులు దేనియందు ప్రవేశిస్తున్నారో, దేనిని కోరి బ్రహ్మచర్యమును ఆచరిస్తున్నారో అటువంటి పరమపదమును గురించి నీకు నేను సంక్షిప్తంగా వివరిస్తాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. విశంతి అంటే బ్రహ్మమును స్వ ఆత్మరూపముగా తెలియట, అంటే సమ్యక్ దర్శనం, సంపూర్ణమైన దర్శనము యొక్క ఎరుక, అదే నేను అని తెలుసుకొనుట, అభిన్నముగా అనుభవంలోకి తెచ్చుకొనుట. వీటినే విశంతి అంటే దానినే ప్రవేశించుట అన్నారు. అలా జితేంద్రియులు అభిన్నముగా పొందిన బ్రహ్మమును గురించి చెప్తున్నారు. బ్రహ్మచర్యము అంటే ఇంద్రియ నిగ్రహము అనేది ప్రధాన అర్థం. శాస్త్ర అధ్యయనము అనేది రెండవ అర్థం. గురు శిక్షణతో దీక్ష తీసుకోవటం అనేది మూడవ అర్థం. బ్రహ్మమునందే నిరంతరము చింతన చేస్తూ చరించడము అనేది నాలుగవ అర్థం. వీరు బ్రహ్మచర్యమును పాటించేవారు. ఆ పరమ పదమును పొందటానికి బ్రహ్మచర్యము పాటిస్తున్నారు. ఇటువంటి శ్లోకాన్ని పోనేటువంటి శ్లోకము కఠోపనిషత్తులో కూడా ఉంది. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్
తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేద విధులైన విద్వాంసులు దేనిని అక్షరము అంటే నాశనరహితమైనదిగా చెప్తున్నారో, ఆసక్తి రహితులైన యత్నశీలులైనటువంటి జితేంద్రియులు దేనియందు ప్రవేశిస్తున్నారో, దేనిని కోరి బ్రహ్మచర్యమును ఆచరిస్తున్నారో అటువంటి పరమపదముల గురించి నీకు నేను సంక్షిప్తముగా వివరిస్తాను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.